నమస్కారం. నేను మీ గంగరాజు, ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్. శ్రీ పరాభవన సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లానే ఈ సంవత్సరం 12 రాసుల వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు విపులంగా పరిశీలిద్దాం. మిథున రాశి, మిథున లగ్నం వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మెయిన్గా చెప్పాలి అంటే మిథున రాశి, మిథున లగ్నం వారికి మనకి గురువు వచ్చేసి మిథునంలోనే ఉన్నాడు, అట్లానే శని మీనంలో ఉన్నాడు. ఈ మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు అంటే మాత్రం మెయిన్గా శని వచ్చి 7th లుక్తోని 4th హౌస్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి నూతన గృహాలు కానివ్వండి, నూతన వాహనాలు కానివ్వండి, బంధుమిత్రులతో ఒక ఆనందం కానివ్వండి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అట్లానే వాహన యోగం అనేది కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త ఇల్లు కట్టడం కానీ లేదా కొనడం కానీ ఇవి కూడా బాగా కలిసి వస్తాయి. తర్వాత తల్లితో అనుకూలత, ఒక ఆప్యాయత అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత చెప్పాలి అంటే వీళ్ళకి రిలేషన్షిప్ విషయాల్లో కూడా చాలా బాగా కలిసి వస్తుంది. భార్య కానీ భర్త కానీ ఇంతకుముందు సంవత్సరం కొద్దిగా ఇబ్బందులు పడ్డప్పటికీ ఈ సంవత్సరం మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఒక అనుకూలత, ఒక ఆప్యాయత అనేది బాగా డెవలప్ అవుతుంది. అట్లానే వీళ్ళకి సమయానికి భోజనం కానివ్వండి, సమయానికి నిద్ర కానివ్వండి, విందులు వినోదాలు ఈ విషయాల్లో కూడా వాళ్ళకి మంచి అనుకూలత అనేది, మంచి డెవలప్మెంట్ అనేది కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కనపడతా ఉంది. అట్లానే మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళకి ఉద్యోగ విషయాలలో చాలా చక్కగా ఉంది. వృత్తి 10వ హౌస్లో, ఇప్పుడు శని 10వ హౌస్లోనే ఉన్నాడు, మీనంలోనే ఉన్నాడు. వీళ్ళకి మిథున రాశికి 10th హౌస్ మీనం కాబట్టి ఈ 10th హౌస్లో ఉన్నటువంటి శని వీళ్ళకి చక్కటి ప్రమోషన్ కానివ్వండి, మంచి డెవలప్మెంటు, ఉద్యోగం చేసే కాడ వీళ్ళకి మంచి ఆప్యాయత, మంచి సపోర్ట్ అనేది బాస్ నుంచి కానివ్వండి, తర్వాత కొలీగ్స్ నుంచి కూడా మంచి సపోర్ట్, మంచి ఆప్యాయత అనేది, డెవలప్మెంట్ అనేది వీళ్ళకి బాగా కనబడుతూ ఉంటుంది. అట్లానే వీళ్ళకి కలిసి రాని అంశాలంటే మాత్రం మెయిన్గా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో లగ్నంలోనే గురువు ఉన్నాడు. లగ్నంలోనే గురువు పాపిగా ఉండటం మిథున రాశి వాళ్ళకి కొద్దిగా కలవరపరిచే విషయం ఇది. ఎందుకంటే ఇది ఆరోగ్య సంబంధించిన విషయం, తర్వాత ఓవరాల్ లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో ఇబ్బంది పడే అవకాశం అనేది వీళ్ళకి కనబడుతుంది. తర్వాత 5th హౌస్, గురువు తన 5th లుక్తోని 5th హౌస్ను చూస్తున్నాడు. 5th హౌస్ అంటేనే సంతానం సంబంధించింది. సంతానంలో వీళ్ళకి ఏంటంటే సంతానం తన మాట వినకపోవడం, మనం ఒకటంటే వాళ్ళు ఒకటి చేయటం, దాని ద్వారాగా ఆర్థిక నష్టం కానివ్వండి, తర్వాత మనకి మానసిక నష్టం కానివ్వండి, మానసిక కష్టం కానివ్వండి ఈ వాళ్ళు బాగా తెచ్చే అవకాశం ఉంది. అట్లానే వీళ్ళకి కీర్తి, పేరు ప్రతిష్టలు అనేది 5th హౌస్ అనేది కీర్తి, పేరు ప్రతిష్టలకు సంబంధించింది. అక్కడ కూడా వీళ్ళకి కొద్దిగా నెగిటివ్ అనేది రిజల్ట్స్ రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అట్లానే స్టాక్ మార్కెట్లు జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. ఒకవేళ వెళ్ళారు అంటే మీరు ఎంత డబ్బులు పెట్టినా సరే దాంట్లో నష్టపోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా కనపడతా ఉంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే తర్వాత చూస్తే వీళ్ళకి పూర్వపుణ్యం 9th హౌస్ అనేది గురువు తన 9వ చూపుతోని 9th హౌస్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి 9th హౌస్ అంటేనే తండ్రికి సంబంధించింది, తర్వాత పూర్వపుణ్యానికి సంబంధించింది. ఈ విషయాలలో తండ్రితోని గొడవలు కానీ, చికాకులు కానీ, పిత్రార్జితం అనేది రాకపోవడం, తండ్రికి సంబంధించిన ఆస్తుల విషయాల్లో గొడవలు ఏదన్నా ఉంటే క్లియర్ కాకపోవడం, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అట్లానే పూర్వపుణ్యం వీళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ, ఎంత కష్టపడి ఎంత చేసినప్పటికీ వీళ్ళు కలిసి రాకపోవడం. ఎందుకంటే వీళ్ళు కష్టపడతారు, హార్డ్ వర్క్ చేస్తారు, 100% డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారు, కానీ అది కలిసి రాదు. ఎందుకంటే పూర్వపుణ్యం అనేది కొద్దిగా భగవంతుడి ఆశీర్వాదం కలిసి వచ్చినప్పుడే మన కష్టానికి అది తొందరగా మనం సాధించగలుగుతాం. ఈ విషయంలో కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి మనము ఒకవేళ మీ జన్మజాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు తప్పకుండా దానికి పరిష్కారాలు సూచించగలం. మీకు అటువంటి సందేహాలు ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నా సరే తప్పకుండా మీ జన్మజాతకాన్ని నాకు పంపించండి. నేనే స్వయంగా పరిశీలించి దానికి తగిన పరిష్కారాలు, సూచనలు అందిస్తాను. నమస్కారం.